హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీకు షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అనొచ్చు మనము. ఇది చాలా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తుందండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక పూర్తిగా చూసి మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మనకి నా ఛానల్లో ఏ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా ప్రాసెస్ చేసుకుందామో చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ ఒక 5-6 పచ్చిమిర్చిని నీట్గా కడుక్కొని మధ్యలోకి విచ్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి బాగా మిక్సీ పట్టుకుంటున్నానండి, ఇట్లా కచ్చా పచ్చాగా. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి నేను. ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీరు రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 కప్పు పెరుగు, అలాగే ఒక నిమ్మ చెక్క వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా ముక్కకి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఆ హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ అనేవి రైస్లో వేస్తున్నానండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ రైస్ను కూడా అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 కప్పు వరకు నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ముక్క లోపల దాకా వేగిపోతుంది మనకి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వేరే బౌల్లోకి తీసుకుందాము. తర్వాత అదే దాంట్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఒక సెగ తగలనివ్వాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్న చికెన్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అండి, ఎందుకంటే అడుగంటుకుపోతుంది. ఫస్ట్ చికెన్ వేసాం కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని వదిలేసేయాలి. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేదాకా బాగా వేపుకోవాలి అండి. ఈ చికెన్ అన్ని మసాలాలు వేసాం కదండి, అవి బాగా ఉడికిపోవాలి మనకి. అలాగే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. చూసారా, చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి తేలుతుంది. వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేపుకోవాలి అండి మనము. మరో 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ చూసారా, చికెన్లో నుండి ఇంకా వాటర్ ఎంత బాగా బయటకు వస్తుంది అండి. ఇది కొంచెం ఉడికిడం స్టార్ట్ అయినప్పుడు మనం పక్కనే ఇంకా బియ్యం పక్కన పెట్టుకున్నాం కదండి, అది స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి అండి. ఈ పక్క చికెన్ చూసుకుంటూ అడుగంటకుండా వేపుకోవాలి. ఇక్కడ చికెన్ లెగ్ పీసులు కూడా తెచ్చుకోవచ్చు అండి. నేనైతే నార్మల్గా మనం వండుకునే చికెన్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇట్లా బాగా కలుపుకొని ముక్క బాగా ఒక 70 to 80% ఉడికేదాకా బాగా వేపుకోవాలి అండి. ఇట్లా చికెన్లో వాటర్ అంతా దగ్గర పోయేంత వరకు బాగా
మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. మనకు చికెన్ ముక్క కొంచెం ఉడికింది అని అంత తెలిసేంత వరకు బాగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో. వాటర్ అంతా లోపల దాకా అంతా ఇంకిపోయింది కదండి. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసానండి. చిన్న మనం టీ తాగే కప్తో హాఫ్ కప్ కొంచెం వాటర్ వేసుకున్నాను, చికెన్ ఉడికిద్దో లేదో అనేసి. తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి బాగా కలుపుకున్నానండి. ఇలా బాగా కలుపుకొని అంతా బాగా ముక్క ఉడికింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి నేను. ఎందుకంటే మనకు రైస్ కూడా ఆగిపోవాలి కాబట్టి. ఇక్కడ అన్నం కూడా మరగడం అనేది స్టార్ట్ అయిపోయింది నాకు. ఒకసారి అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి అండి. ఈ అన్నం అనేది మనకు 70 to 80% అయితే కంపల్సరీ ఉడకాలండి. మనకి మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఎక్కువసేపు కలపొద్దు, కాకపోతే చూస్తూ ఉండాలి అండి. మనం స్టవ్ మీద పెట్టాం కాబట్టి పొంగిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్నగా అన్నం ఉడకడం స్టార్ట్ అయిపోతుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని చెక్ చేసుకుందాము రైస్ ఉడికిందా లేదా అనేసి. ఇంకా సరిగ్గా ఉడకలేదండి. మళ్ళీ స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చెక్ చేసుకున్నాము. ఇంకా ఉడకలేదు నాకు రైస్ అయితే చెక్ చేసుకుంటే. ఇక్కడ నాకు రైస్ అనేది చిన్నగా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది అండి. చూసుకోవాలి మళ్ళీ ఒకసారి ఉడుకుతుందో లేదో అని. ఒక రైస్ మెతుకు పట్టుకుంటే మనకు చాలా ఇలా అనగానే పలుకులుగా విచ్చుకుపోవాలి అండి. ఇంకొంచెం ఉడకాలి. ఇక్కడ మనం అన్నం ఉడికించి పెట్టుకోవడమే అదే అండి. కొంచెం పలుకుగానే తీసుకుంటున్నానండి ఒక స్ట్రైనర్ సహాయంతో. ఇది కూడా ఒక వేరే బౌల్లో వేసుకుంటున్నానండి. తర్వాత ఇంకో మందపాటి కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకుంటున్న అన్నంకి కూడా ఒక పొర ఇది వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. ఇలా రైస్ ఒక పొర వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కలిసేటట్టుగా. మీరు కూడా కంపల్సరీ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేయగలుగుతారు. ఇక్కడ చికెన్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన మళ్ళీ ఒక పొరలాగా రైస్ పెట్టుకోవాలి అండి. రైస్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి అండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. ఇంకా పుదీనా వేస్తే చాలా బాగా స్మెల్ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నేను నెయ్యి తీసుకొని మీద అప్లై చేసుకుంటున్నానండి. మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా చుట్టూ వేసుకోవాలి. ఇందాక చికెన్లో ఉన్న వాటర్ కొంచెం వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాల్సి వస్తే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. అలాగే మూత పెట్టుకొని ఏదైనా బరువుగా ఉన్న వస్తువు తీసుకొని పెట్టండి. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను నార్మల్గా రోకలు పెడుతున్నానండి. ఇలా లో ఫ్లేమ్లో 10 to 15 minutes దమ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా చికెన్ అంతా రెడీ అయిపోతుందండి.